ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మనము కాల్ బటర్ఫ్లై ఉపయోగించి ముందు ఒక 2-3 అడ్జస్ట్మెంట్ నేర్చుకున్నాము. ఇది 4వ అడ్జస్ట్మెంట్ అండి. ఇందులో కాల్ బటర్ఫ్లైకి రేషియో స్ప్రెడ్ యాడ్ చేసి ఒక బిగ్ రేంజ్ ఎలా తీసుకోవచ్చు అనేది నేర్చుకుందామండి. ఈ ఈ స్ట్రాటజీ ఈవెంట్స్ ఉన్న టైంలో బాగా ఉపయోగపడుతుందండి. ఏదైనా ఆర్బీఐ పాలసీ ఉన్నప్పుడు కానీ, లేదైనా ఏదైనా అన్సర్టనసీ ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఎలక్షన్ టైంలో కానీ, అలాంటి టైంలో ఒక బిగ్ రేంజ్ తీసుకునేదానికి ఈ స్ట్రాటజీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి దీని గురించి బ్యాక్ టెస్టింగ్ చేసి నేర్చుకున్నామండి. స్టాక్ మార్కెట్లో 23,000 కాల్ ఆప్షన్ ఒకటి, 24,000 కాల్ ఆప్షన్ ఒకటి బై చేస్తున్నానండి. అలాగే 23,000 పుట్ ఆప్షన్ ఒకటి బై చేస్తున్నానండి. ఇప్పుడు కాల్ ఆప్షన్ ఈ సెల్లింగ్ లెగ్ 2 లాట్లు తీసుకోవాలండి. మనకు కాల్ బటర్ఫ్లై రెడీ అయింది. ఇప్పుడు ఇది 13 మినిట్స్ మనము ముందుకెళ్ళి బ్యాక్ టెస్టింగ్ చేద్దామండి. ఓకే 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 ఎగ్జాక్ట్లీ మనకు బ్రేక్ ఈవెన్ రేంజ్కి వచ్చిందండి. ప్రజెంట్ ఇప్పుడు మనకు 11,490 మ్యాక్సిమం ప్రాఫిట్ ఉంది. 788 మ్యాక్సిమం లాస్ ఉందండి. ఇందులో 23,350 మనకు పై వైపున బ్రేక్ ఈవెన్ ఉందండి. 23,000 కింది వైపున బ్రేక్ ఈవెన్ ఉంది. ఈ బ్రేక్ ఈవెన్ మనం ఎలా పెంచుకోవాలో, దాదాపు ఒక 300 పాయింట్లు 400 పాయింట్లు ఎలా రేంజ్ తీసుకోవాలనేది రేషియో స్ప్రెడ్ని ఉపయోగించి మనం ఎలా రేంజ్ తీసుకోవాలనేది నేర్చుకుందామండి. ఇప్పుడు రేషియో స్ప్రెడ్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటుందండి. రేషియో స్ప్రెడ్ అంటే ఏంటంటే, ఒక బై ఆప్షన్, ఉదాహరణకు ఒక 100 రూపీస్ బై ఆప్షన్ బై చేస్తే దానికి సమానంగా 2 లాట్లు కానీ 3 లాట్లు కానీ అలా దాని అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి మనం సెల్ చేస్తే అది రేషియో స్ప్రెడ్ అవుతుందండి. దాదాపు ఒక బై ఆప్షన్ తీసుకొని 10 సెల్ ఆప్షన్ తీసుకుంటే అది రేషియో స్ప్రెడ్ అవుతుంది. కానీ అలా చేయకూడదండి. 2 లేదా 3 లాట్లతో మాత్రమే చేయాలండి. అది చాలా లాంగ్ రేంజ్కి వెళ్తుంది. ఈ డెల్టా చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మూవ్ ఎక్కువ వస్తుంది బై ఆప్షన్లో, కాల్ ఆప్షన్లో మూవ్ రాదు. కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం ఒక 200 పాయింట్ అవే అటు ఇటుగా మనం సెల్ ఆప్షన్ తీసుకుంటే దానికి బై ఆప్షన్కి తగినంత రేంజ్లో మనం తీసుకుంటే మనకు స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఆడదామని 380 400 అనుకోండి. మనం 500 బై ఆప్షన్ తీసుకున్నాం. 80 రూపీస్ ఉందండి. దీనికి తగినట్టు 23,600లో సేల్ చేసుకుంటే ఒక 2 లాట్స్ కానీ 3 లాట్స్ కానీ మన రేంజ్ని బట్టి మనం తీసుకోవచ్చండి. నేను 3 లాట్స్ తీసుకున్నానండి. మొత్తం చూడండి, రేంజ్ చూడండి ఎంత మనకు స్పేస్ వచ్చిందో. 23,660 వరకు రేంజ్ వచ్చింది. దాదాపుగా 300 పాయింట్ రేంజ్ వచ్చింది మనకు. ఇది ఒక బిగ్ మూవ్ సరిపోతుందండి. నిఫ్టీ 200 300 అంటే పెద్ద మూవ్ అని అనుకోవచ్చు. ప్లస్ కింది వైపున అగ్రెసివ్గా కిందికి వచ్చినా కానీ ఎటువంటి లాస్ లేదు దీనికి. కాబట్టి ఈ స్ట్రాటజీ మనకు ప్రాఫిటబుల్గానే ఉంటుంది. ఇది మెయిన్లీ ఈవెంట్ల టైంలో చాలా బెస్ట్గా పర్ఫెక్ట్గా ఈ అడ్జస్ట్మెంట్ ఉపయోగపడుతుందండి. ఇది ట్రేడ్ చేయమని కాదు, కానీ మీరు నేర్చుకోవాలా. రేపు ఐరన్ ఫ్లైలో చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అటువైపు వెళ్తే ఏం అడ్జస్ట్మెంట్ చేయాలా, ఇటువైపు వెళ్తే ఏం అడ్జస్ట్మెంట్ చేయాలా అనేది ముందే మీరు ఒక ప్రిపేర్డ్గా ఉంటే ఒక ఐడియా ఉంటుంది. బటర్ఫ్లైస్లో ట్రేడ్ అంటే అంత తక్కువే చేస్తారంటే, ఎక్కువ ఎవరు ఏం చేయరు. ఎక్కువ మంది ఐరన్ ఫ్లైనే ట్రేడ్ చేస్తారు. కానీ మనం బటర్ఫ్లైలో అడ్జస్ట్మెంట్ నేర్చుకుంటే ప్రతి స్ట్రాటజీకి అవి ఉపయోగపడుతూ ఉంటాయి.
ఫ్రెండ్స్, ఇలా కాల్ బటర్ఫ్లై మీద వివిధ స్ట్రాటజీలు అప్లై చేసి మనం ఎలా ప్రాఫిటబుల్గా మారచ్చో నేర్చుకుంటున్నాము. అందులో రేషియో స్ప్రెడ్ మూడవదండి. దీని తర్వాత కూడా ఇంకో స్ట్రాటజీ నేర్చుకున్నాము. ఆ తర్వాత పుట్ బటర్ఫ్లైలో కూడా ఇలాంటి స్ట్రాటజీలు అప్లై చేసి ఎలా ప్రాఫిటబుల్గా మారచ్చో నేర్చుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇవ్వబడింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి స్ట్రాటజీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వింగ్ ట్రేడింగ్ కోసం కూడా స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఈ ఛానల్లో చెప్పే కంటెంట్ ప్రతిదీ కూడా ఎడ్యుకేషనల్ పర్పసేనండి. ఇందులో ట్రేడ్ చేయమని ఎవరికి నేను చెప్పట్లేదు. కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే చెప్తున్నాను. మీరు ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి, నేర్చుకోండి. ఆ తర్వాత మాత్రమే మీకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మాత్రమే లైవ్లో డిప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నేర్చుకోకుండా ప్రాక్టీస్ చేయకుండా ఏది కూడా రాదండి. మనం ఏ స్ట్రాటజీ అయినా కానీ నేర్చుకోవాలా, ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయాలా, ఎలా ఉందని చెక్ చేసుకున్న తర్వాతే మనము లైవ్లో ఇంప్లిమెంట్ చేయాలా. ఏదైనా కానీ ఆప్షన్ సెల్లింగ్ అంటే మరీ నేర్చుకుంది అయితే తెలియదండి. ఎక్కడైనా ఒక చోట నేర్చుకోవాలా. ప్రతిదీ కూడా మనం ఒక సైకిలే మనం నేర్చుకుంటాము. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడతాం. అలాంటిది ఇంత పెద్ద మనీ పెట్టి మనము గేమ్ ప్లే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలా. అన్ని స్ట్రాటజీల గురించి వివరంగా తెలుసుకోవాలా. చిన్న చిన్న స్ట్రాటజీలే మనల్ని ప్రాఫిటబుల్గా మారుస్తాయండి. ఒక పెద్ద స్ట్రాటజీ ఒక పెద్ద స్ట్రాటజీని మనం లాస్ లేకపోకుండా కాపాడుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీలే కంపల్సరీ అవసరం అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.